హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 23rd మేకి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాము. సో దానికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి డేట్స్ ఆల్రెడీ రావడం జరిగింది కదా. సో కరెంట్ అఫైర్స్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేవి మేజర్ కీ రోల్ చేస్తాయి కాబట్టి సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీని దృష్టిలో ఉంచుకొని, అలాగే ఏపీ కానిస్టేబుల్ను దృష్టిలో ఉంచుకొని, మరియు రాబోయే తెలంగాణ రిలేటెడ్ ఎగ్జామ్స్ని దృష్టిలో ఉంచుకొని కరెంట్ అఫైర్స్కి ఒక స్మార్ట్ సెషన్స్ లాగా కొన్ని ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్స్ తీసుకురాబోతున్నాము. అంటే పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీ రిలేటెడ్గా ఈ విధంగా ఏమేమి కరెంట్ అఫైర్స్ గత 4-5 నెలల్లో ఉన్నాయో వాటి ఇంపార్టెన్స్ని బట్టి మేము షార్ట్ లిస్ట్ చేస్తున్నాము. వీలైనంత త్వరగా ఆ క్లాసెస్ని మేము ఇవ్వబోతున్నాము. అదేవిధంగా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సో మేము తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కోసం అని చెప్పేసి స్లైడ్స్ని తెలుగులో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ T1 అకాడమీ కంప్లీట్గా ఫ్రీ ప్లాట్ఫామ్ అండి. యూట్యూబ్లో అన్ని క్లాసెస్ కూడా మేము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ, మీ సిస్టర్స్ కానీ, బ్రదర్స్ కానీ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి వారికి. అదేవిధంగా మా వీడియోస్ని కూడా షేర్ చేయండి. ఓకే, లెట్స్ సీ ది టాపిక్స్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది న్యూస్లో ఉంది. సో ఎవరికి ఈ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ రావడం జరిగింది, ఏ అనువాదానికి రావడం జరిగింది అనేది చూద్దాము. రహవీర్ స్కీమ్ ఫర్ యాక్సిడెంట్స్ విక్టిమ్ కోసం అని చెప్పేసి రహవీర్ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. సో అది ఏ స్టేట్ తీసుకొచ్చింది ఏంటి అనేది చూద్దాము. ఏషియాటిక్ లయన్ పాపులేషన్ సర్జ్ ఇన్ గుజరాత్. ఓకే, ఏషియాటిక్ పాపులేషన్ ఎస్టిమేషన్ చేయడం జరిగింది, ఎంతవరకు పెరిగాయని చూద్దాము. అలాగే రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ అనేది ఢిల్లీ గవర్నమెంట్ చాలా తక్కువకి సబ్సిడీకి ఇవ్వడం జరుగుతుంది, ఏంటని చూద్దాము. కుంకి ఎలిఫెంట్స్ న్యూస్లో ఉన్నాయి. సో ఏపీకి సంబంధించి ఇది ఇంపార్టెంట్. అలాగే మహమ్మద్ డ్యామ్ అని చెప్పేసి న్యూస్లో ఉంది. ఓకే, సరోజ్ ఘోష్ గారు ఇటీవల మరణించడం జరిగింది, వారి యొక్క ఇంపార్టెన్స్ ఏందనేది చూద్దాము. గుమ్ రైల్వే స్టేషన్. సో ఇండియాలో హైయెస్ట్ రైల్వే స్టేషన్, అంటే హైయెస్ట్ ప్లేస్లో లొకేట్ అయినటువంటి రైల్వే స్టేషన్ ఏంటి అంటే గుమ్ రైల్వే స్టేషన్. సో దాని ఇంపార్టెన్స్ చూద్దాము. అలాగే బ్రహ్మోస్ మిసైల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నెక్స్ట్ జనరేషన్ మిసైల్ సంబంధించి, అదేవిధంగా గోల్డెన్ డోమ్, ఇతరత్ర మిస్లినియస్ కరెంట్ అఫైర్స్ గురించి ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్. సో బేసిక్గా బుకర్ ప్రైజ్ వచ్చేసి ట్రాన్స్లేషన్ వర్క్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఒక లాంగ్వేజ్ నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసేటువంటి నావెల్స్ కానీ వీటికి కానీ ఫిక్షన్స్కి ఈ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ వచ్చేసి మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అవార్డ్ ఫర్ ట్రాన్స్లేటెడ్ ఫిక్షన్. ఓకే, ట్రాన్స్లేషన్ వర్క్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇప్పుడు సపోజ్ సంస్కృతంలో కానీ, హిందీలో కానీ, తెలుగులో రాసించిన నవలలు కానీ, ఫిక్షన్ స్టోరీస్ని కానీ ఇంగ్లీష్లోకి అనువాదం చేసిన వాటికి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దానికి గాను హార్ట్ ల్యాంప్ అనే బుక్కి ఎవరు రాయడం జరిగింది? బాను ముస్తక్ గారు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. సో ఈ యాక్చువల్లీ హార్ట్ ల్యాంప్ ఏదైతే ఉందో బాను ముస్తక్ గారు కన్నడంలో రాయడం జరిగింది. దీన్ని ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి దీపా బసంతి ఎవరైతే ఉన్నారో ఈ దీపా బసంతి గారు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సో దీనికి ఇప్పుడు ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. సో బేసిక్గా ఏంటంటే ఈసారి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ, అంటే చరిత్రలో మొట్టమొదటిసారిగా ట్రాన్స్లేషన్ అయినటువంటి బుక్కి ఏంటి షార్ట్ స్టోరీస్, అంటే కలెక్షన్ ఆఫ్ షార్ట్ స్టోరీస్, అంటే ఒక బుక్లో చిన్న చిన్న స్టోరీస్ అన్ని కలిపి ఆ బుక్ని తయారు చేయడం జరిగింది. ఏది హార్ట్ ల్యాంప్ అనే బుక్ని. సో ఆ షార్ట్ స్టోరీస్ ఉన్నటువంటి బుక్కి ఫస్ట్ టైం రావడం జరిగిందనమాట. సో ఫస్ట్ టైం ఏ కలెక్షన్ ఆఫ్ షార్ట్ స్టోరీస్ హ్యాస్ రిసీవ్డ్ ది అవార్డు. సో ఫస్ట్ విన్ ఫర్ ఏ బుక్ ఒరిజినల్లీ రిటర్న్ ఇన్ కన్నడ. యాక్చువల్లీ కన్నడలో రాసినటువంటి బుక్కి ఫస్ట్ టైం ఇది రావడం అనమాట ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్. సో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్కి సంబంధించిన ప్రైజ్ మనీ ఏదైతే ఉంటుందో మొత్తం 50,000 యూరోస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి ఎవరైతే ఆథర్ ఉంటారో అదేవిధంగా ట్రాన్స్లేటర్ సరి సమానంగా 25,000 చొప్పున పంచుకోవడం జరుగుతుంది. సో ట్రాన్స్లేటర్కి అదేవిధంగా మేజర్గా బుక్ ఆథర్కి ఇద్దరికి కూడా 20కి. అదేవిధంగా షార్ట్ లిస్టెడ్ స్టోరీస్ ఉంటాయి కదా, నామినేషన్స్. ఇప్పుడు ఒక 100 మంది పోటీ పడ్డారనుకో, మేజర్గా ఒక 10 మందిని టాప్గా తీయడం జరుగుతుంది. సో వారికి కూడా ఈ ప్రైజ్ అనేది
యూరోస్ 2500 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కడ ఎవరు అనౌన్స్ చేయడం జరిగింది? టేట్ మోడ్రన్ ఇన్ లండన్లో అనౌన్స్ చేయడం జరిగింది. ట్యూస్డే రోజు 20వ తారీఖు రోజున ఇవ్వడం జరిగింది. సో దీనికి జ్యూరీగా ఎవరున్నారు అంటే మ్యాక్స్ పోర్టర్ గారు ఉండడం జరిగింది. సో బెస్ట్ సెల్లింగ్ ఆథర్ అండ్ చైర్ ఆఫ్ ది జడ్జింగ్ ప్యానల్. ఓకే, వీరి ఆధ్వర్యంలో ఈ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఎవరికి రావడం జరిగింది? బాను ముస్తక్ గారి యొక్క ఒరిజినల్ బుక్ హార్ట్ ల్యాంప్, దాన్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేసింది దీపా బస్తీ. వీరిద్దరికి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. సో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఎవరికి ఇస్తారు అంటే ట్రాన్స్లేటెడ్ చేసినటువంటి బుక్స్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇతరత్ర లాంగ్వేజెస్ నుంచి ఇంగ్లీష్లోకి అనువాదం చేసినటువంటి బుక్స్కి ఈ బుకర్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద తెలుగు వర్షన్ అండి. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నేను ఏదైతే తెలుగులో ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ స్లైడ్ ఇక్కడ ఉంటుంది. సో యూ కెన్ సింప్లీ నోట్ డౌన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రహ్వీర్ స్కీమ్. సో బేసిక్గా రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతాయి కదండి. సో ఆ రోడ్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అక్కడనే వదిలేసి వెళ్ళకుండా వాళ్ళని హాస్పిటల్స్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అందించే వారిని రహ్వీర్ హీరోస్గా పొగడడం జరుగుతుంది. ఏంటి, మనకు జనరల్గా యాక్సిడెంట్స్ జరుగుతాయి. రోడ్ యాక్సిడెంట్స్ అనేవి చాలా కామన్. అంటే ప్రపంచంలో అత్యధిక వ్యక్తులు మరణిస్తున్న వాళ్ళలో ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ నుంచి మరణించడం జరుగుతుంది. సో ఆ రోడ్ యాక్సిడెంట్ ద్వారా మరణాలను తగ్గించడం కోసం అని చెప్పేసి ఈ రహ్వీర్ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ సరౌండింగ్స్లో కానీ ఎవరైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళని వదిలివేయకుండా వాళ్ళను హాస్పిటల్స్కి తీసుకెళ్ళి జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళని రహ్వీర్ అని పేర్కొనడం జరుగుతుంది. సో ఇదేంటి, యాక్సిడెంట్ విక్టిమ్ సపోర్ట్ స్కీమ్ అన్నమాట. సో దీంట్లో భాగంగా ఎవరైతే సమర్థియన్స్ ఉంటారో అంటే మేజర్గా ఎవరైతే సపోర్ట్ చేస్తారో, సపోజ్ ఒక పర్సన్కి యాక్సిడెంట్ అయింది, నేను వెళ్ళి అక్కడ అతనికి ట్రీట్మెంట్ ఇప్పించడం ఇవన్నీ చూసుకుంటే నాకు ఒక అవార్డు లాగా రివార్డ్ లాగా 25,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎయిడింగ్ యాక్సిడెంట్ విక్టిమ్స్. ఓకే, అదేవిధంగా రెడ్యూస్ మేజర్గా ఏంటి రోడ్ ఫ్యాటాలిటీస్ అంటే రోడ్ యాక్సిడెంట్స్ ద్వారా మరణాలను తగ్గించడం కోసం అని చెప్పేసి ఇది తీసుకురావడం జరిగింది. సో దీనికంటూ చెప్పేసి మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ స్కీమ్ని ఏంటి అమల్లోకి తీసుకురావడం జరిగింది మధ్యప్రదేశ్ గవర్నమెంట్. అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో రీసెంట్గా వార్తల్లో నిలిచినటువంటి రహ్వీర్ అనే స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. సో దీనికంటూ చెప్పేసి సపరేట్గా ఫండ్ అలొకేషన్ కూడా చేయడం జరిగింది. వేరియస్ 3,867 crores ఫండ్ అలొకేషన్ కూడా చేయడం జరిగింది. అంటే దీంట్లో నాట్ ఓన్లీ ఫర్ రహ్వీర్ స్కీమ్, వేరియస్ డెవలప్మెంట్ స్కీమ్స్ అంటే హాస్పిటల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవి అదేవిధంగా స్కిల్లింగ్ స్కీమ్స్ అంటే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అని చెప్పేసి అలాంటి స్కిల్ కోసం అని చెప్పేసి మొత్తంగా 3,867 డెవలప్మెంట్ అలొకేషన్ అనేది చేయడం జరిగింది. సో బేసిక్గా ఏంటి, రహ్వీర్ స్కీమ్ గురించి కనుక చూసుకున్నట్లయితే ఎనీ ఇండివిజువల్ హూ హ్యాస్ సేవ్డ్ లైఫ్ ఆఫ్ ఏ విక్టిమ్ ఆఫ్ సీరియస్ యాక్సిడెంట్స్ ఇన్వాల్వింగ్ ఏ మోటార్ వెహికల్ బై అడ్మినిస్టరింగ్ ఇమీడియట్ అసిస్టెన్స్ అండ్ రూలింగ్ rushing to the hospital within the golden hour of a accident to provide medical treatment. Okay, so any individual రహ్వీర్ గుడ్ సమర్థియన్ ఎవరైతే ఉంటారో మ్యాక్సిమం 5 times a year ఒక వ్యక్తికి, ఒక పర్సన్, ఇప్పుడు సపోజ్ నేనే ఒక 5 సార్లు కానీ 10 సార్లు కానీ ఏదైనా రోడ్ యాక్సిడెంట్లో ఒక పర్సన్ ఒక 5 సార్లు కంటే ఎక్కువగా సేవ్ చేశాను, కానీ నాకు 5 సార్లు మాత్రమే, కేవలం 5 times మాత్రమే ఈ సమర్థ్యన అవార్డు అనేది రివార్డ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో మేజర్గా డెఫినేషన్ ఆఫ్ ది గోల్డెన్ అవర్, మనకి ఇక్కడ గోల్డెన్ అవర్ టైంలో షిఫ్ట్ చేస్తే ట్రీట్మెంట్ ఇప్పిస్తే అంటున్నారు కదా. సో గోల్డెన్ అవర్ ఏంటి, యాజ్ పర్ మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 2 subclass 12A ప్రకారం ఏంటంటే గోల్డెన్ అవర్ మీన్స్ ద టైమ్ పీరియడ్ లాస్టింగ్ 1 hour ఫాలోయింగ్ ఏ ట్రామాటిక్ ఇంజురీ డ్యూరింగ్ విచ్ దేర్ ఈస్ హైయెస్ట్ లైక్లీహుడ్ అండ్ ప్రివైలింగ్ డెత్ బై ప్రొవైడింగ్ ఇన్ ప్రమోట్ మెడికల్ కేర్. అంటే ఎవరైతే చావు బతుకుల మధ్యలో కొట్లాడుతున్నారో ఆ చివరి క్షణాలు ఉంటాయి కదా, వాటిని గోల్డెన్ అవర్గా పిలవడం జరుగుతుంది. అది కూడా ఏది మనకు మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 2 కింద కూడా డిఫైన్ చేయడం జరిగింది, సెక్షన్ 2 subclass A. సో బేసిక్గా ఒకవేళ more than one రహ్వీర్ saves lives of one victim of a serious accidents involving motor vehicle act, amount will be diluted equally among them. ఓకే, సో ఏంటి, ఒకవేళ ఒక యాక్సిడెంట్లో నేను ఒక్కనే కాకుండా నాతో పాటుగా 4-5 ఇంకో
ఆ యాక్సిడెంట్లో ఉన్న వ్యక్తుల్ని సేవ్ చేశారు. 2-3 కలిసి సేవ్ చేస్తే ఆ 25,000 ఏదైతే ఉందో దాన్ని కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో బేసిక్గా ఈ కరెంట్ అఫైర్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రహవీర్ స్కీమ్ దేనికి సంబంధించింది, రోడ్ యాక్సిడెంట్స్ ద్వారా మరణాలను తగ్గించడం కోసం అని చెప్పేసి ఎవరైతే సహాయం చేస్తారో వారికి ఎంకరేజ్మెంట్ కింద 25,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్. సో ఇదంతా కూడా తెలుగు వర్షన్ ఆఫ్ ది స్లైడ్. సో యూ కెన్ పాస్, ఒకసారి వీడియోని పాజ్ చేసేసి మీరు నోట్ చేసుకోవచ్చు. నేను ఏదైతే ఇందాక తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ యాస్టేజ్గా అది ఇక్కడే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏషియాటిక్ లయన్ పాపులేషన్. సో రీసెంట్గా మన ఇండియాలో ఏషియాటిక్ లయన్ యొక్క పాపులేషన్ని ఎస్టిమేట్ చేయడం జరిగింది. సో హ్యూజ్ సర్జ్ అంటే ఏషియాటిక్ లయన్స్ యొక్క పాపులేషన్ అనేది పెరగడం జరిగింది. ఎంత నుంచి ఎంత పెరిగిందంటే గత ఎస్టిమేషన్ 2020లో ఏంటి ఏషియాటిక్ లయన్స్ యొక్క పాపులేషన్ సెన్సస్ అనేది నిర్వహించడం జరిగింది. తర్వాత 2024లో చేశారు కదా. సో ఇప్పుడు ఈ 2025లో 891కు చేరడం జరిగింది. సో అప్పుడు ఎంత, 2020 సంవత్సరంలో కేవలం 674 మాత్రమే ఉంటే ఇప్పుడు 891 లయన్స్కి పెరగడం జరిగింది. అంటే ఏషియాటిక్ లయన్స్ యొక్క ప్రోగ్రెస్ అంటే వాటి యొక్క సెన్సస్ అనేది పెరుగుతూ ఉంది. ఓకే, గత కొద్ది కాలంగా 1990 నుంచి చూసుకున్నట్లయితే 2020 కల్లా సో కేవలం ఎంత 284 మాత్రమే ఉండేది. ఇప్పుడు 1990లో 1990లో ఇప్పుడు 674, ఎప్పుడు 2020 కల్లా. సో ఇప్పుడు ఎంత 891. సో మొత్తం కనుక వీటి యొక్క డివైడేషన్ కనుక చూసుకున్నట్లయితే మేల్స్ వచ్చేసి 196 ఉన్నాయి, ఫీమేల్స్ వచ్చేసి 330 ఉన్నాయి, సబ్ అడల్ట్స్ వచ్చేసి 140. అదేవిధంగా కబ్స్ కొత్తగా పుట్టినటువంటి పిల్లల్ని కబ్స్ అని పిలవడం జరుగుతుంది. సో 225 ఉన్నాయి. సో గిర్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో మనకి సింహాలకి ఏషియాటిక్ లయన్స్కి పెట్టింది పేరు అనమాట. సో ఆ గిర్ నేషనల్ పార్కులో 384 లయన్స్ ఉండడం జరిగింది. సో అవుట్ సైడ్ ప్రొటెక్టెడ్ ఏరియా వచ్చేసి 507. అంటే మనకి గిర్ నేషనల్ పార్క్ వచ్చేసి మనకు ఫేమస్ ఫర్ ది ఏషియాటిక్ లయన్స్. ఆ నేషనల్ పార్క్ సరౌండింగ్సే కాకుండా ఆ నేషనల్ పార్క్ అవతల కూడా అంటే ప్రొటెక్టెడ్ ఏరియాస్కి అవతల కూడా 507 లయన్స్ అనేటివి ఉండడం జరిగింది. సో మొత్తం సౌరాష్ట్ర రీజియన్ మేజర్గా గుజరాత్లో ఉన్నటువంటి సౌరాష్ట్ర రీజియన్లో 11 డిస్ట్రిక్ట్స్లలో ఈ ఏషియాటిక్ లయన్స్ అనేటివి ఉండడం జరిగింది. సో వీటిలో న్యూ జోన్స్ వచ్చేసి మితియాలా, పనియా, గిర్నార్, బర్దా, అదేవిధంగా కోస్టల్ అండ్ నాన్ ఫారెస్టెడ్ ఏరియాస్లో కూడా సింహాలు అనేటివి కనిపించడం జరిగింది. సో దీనికంటూ చూసుకున్నట్లయితే దీని యొక్క డేట్ ఆఫ్ ఎస్టిమేషన్ అంటే సెన్సస్ని క్యాలిక్యులేట్ చేసే ప్రాసెస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది, May 10th నుంచి May 13, కేవలం 4 డేస్లలోనే మొత్తం 35,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 30,000 స్క్వేర్ కిలోమీటర్స్లో మాత్రమే చేశారు 2020లో. ఇప్పుడు వాటి యొక్క ఏరియా అంటే వాటి యొక్క జియోగ్రాఫికల్ ఏరియా అనేది 5,000 స్క్వేర్ కిలోమీటర్స్ పెరిగిందనమాట. సో ఇప్పుడు ఎంత 891గా ఉండడం జరిగింది. సో మేజర్గా బెస్ట్ బీట్ వెరిఫికేషన్, డైరెక్ట్ బీట్ వెరిఫికేషన్, ఓకే, కెమెరా ట్రాప్స్, GPS రేడియో కాలర్స్, హై రేస్ కెమెరాస్ వీటన్నిటిని యూజ్ చేయడం జరిగింది. దాదాపుగా 3,000 పైగా పర్సన్స్ ఈ ఎస్టిమేషన్లో అంటే ఈ సెన్సస్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా వాలంటీర్స్ కూడా పాల్గొనడం జరిగింది. సో రిఫ్లెక్ట్ సక్సెస్ఫుల్ బ్రీడింగ్ అండ్ సర్వైవల్ రేట్స్. లార్జెస్ట్ ప్రైడ్ అంటే ఒకే గుంపుని ప్రైడ్ అని చెప్తారు. సో 17 లయన్స్తోని భావ్నగర్ డిస్టిక్లో ఉండడం జరిగింది. ఒక గుంపు 17 లయన్స్తో ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి తెలుగు వర్షన్ ఆఫ్ PPT. యూ కెన్ పాస్ అండ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ ఢిల్లీ గవర్నమెంట్ ఏంటి మనకి రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ అనేది హ్యూజ్గా సబ్సిడీ బేస్లో ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ప్రధానమంత్రి సూర్యఘర్ బిజ్లీ యోజన ఏదైతే ఉందో దాంట్లో భాగంగా సబ్సిడీ కింద మనకి సోలార్ ప్యానల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే ఆయా రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే అసిస్టెన్సే కాకుండా ఆయా రాష్ట్రాలు కానీ యూనియన్ టెరిటరీస్ కానీ ఆ స్కీమ్కి ఇంకా సపోర్టివ్గా ఇంకా ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది సబ్సిడీ అనేది. సో ఇప్పుడు ఢిల్లీ గవర్నమెంట్ కూడా ఢిల్లీ ఏదైతే యూనియన్ టెరిటరీ ఉందో అది కూడా అక్కడ పొల్యూషన్ని ట్యాకిల్ చేయడం కోసం అని చెప్పేసి, అదేవిధంగా క్లీన్ ఎనర్జీని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి ఏంటి ఈ సోలార్ రూఫ్ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో వాటి డిస్ట్రిబ్యూషన్కి అని చెప్పేసి సబ్సిడీ ఏదైతే ఉందో దాన్ని ఇంకెక్కువగా పెంచడం జరిగింది. సో ఎంతవరకు 2.3 lakhs
హౌస్ హోల్డ్స్ ఓవర్ 3 ఇయర్స్. సో రాబోయే 3 సంవత్సరాల కాలంలో దాదాపుగా 2.3 లక్షల హౌస్ హోల్డ్స్కి ఈ సబ్సిడీ కింద సోలార్ ప్యానల్స్ ఇస్తాము అని చెప్పేసి స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ PM సూర్యఘర్ బిజ్లీ యోజన ఏదైతే ఉందో దాంట్లో భాగంగా 78,000 వరకు సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా అడిషనల్గా ఢిల్లీ గవర్నమెంట్ వచ్చేసి 30,000 రూపీస్ అనేవి అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఒక సోలార్ ఇన్స్టాలేషన్ ఒక రూఫ్ టాప్లో ఒక యూనిట్లో కనుక చూసుకున్నట్లయితే 1,08,000 పర్ హౌస్ హోల్డ్, అంటే నువ్వు ఎంతైనా ఇన్స్టాల్ చేసుకున్నప్పటికీ కూడా 1,08,000 రూపాయలు అనేవి సబ్సిడీ కింద ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సబ్సిడైజ్డ్ రేట్ ఎంతవరకు పెరగడం జరిగింది? 10,000 పర్ కిలోవాట్. ప్రీవియస్లీ 2,000 నుంచి 10,000 మధ్యలో ఉంటాయి, ఇప్పుడు ఖచ్చితంగా 10,000 రూపాయలు అనేవి ఇవ్వడం జరిగింది. సో టోటల్ అలికేషన్ ఈ స్కీమ్ కోసం 50 కోట్లు అనేవి అలొకేషన్ చేయడం జరిగింది. సో పర్ యూనిట్ సపోర్ట్ వచ్చేసి 2,107 ఫర్ హౌస్ హోల్డ్గా ఉంచడం జరిగింది. సో బడ్జెట్ మే ఫాల్ షార్ట్ ఇంటెండెడ్ స్కేల్. ఓకే, సో ఎలక్ట్రిసిటీ బిల్స్ వచ్చేసి సేవింగ్ 4,200 రూపీస్. ఓకే, ఒక్కొక్క హౌస్ హోల్డ్ దాదాపుగా 4,200 రూపాయల ఎలక్ట్రిసిటీ బిల్ని సేవ్ చేసుకోవచ్చు దీని ద్వారా అని చెప్పేసి విశ్లేషకులు చెప్పడం జరుగుతుంది. సో PM సూర్యగ్రహ బిజ్లీ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఢిల్లీ గవర్నమెంట్ కూడా అడిషనల్గా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. సో 3 లక్షల రాబోయే 3 సంవత్సరాలలో 2.3 లక్షల వరకు హౌస్ హోల్డ్స్కి ఈ సోలార్ ప్యానల్స్ సబ్సిడీ కింద ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద తెలుగు వర్షన్, యూ కెన్ పాస్ అండ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కుంకీ ఎలిఫెంట్. సో ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే బేసిక్గా హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మనకి వైల్డ్ లైఫ్ జంతువులు ఏవైతే ఉంటాయో ఏది అడవులలో ఉండే జంతువులు జనావాసాల్లోకి వచ్చి జనాలతో ఫైట్ అనేది చేయడం జరుగుతుంది. అంటే అటు జనాలు కూడా అంటే ఎవరైతే ఎక్స్ట్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కోసం అని చెప్పేసి అడవులలో కూడా మనం కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి తరుణంలో హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది తరచూ మనం న్యూస్లో చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ కుంకీ ఎలిఫెంట్స్ ఎందుకు న్యూస్లో ఉన్నాయంటే ఇవి ట్రైన్డ్ ఎలిఫెంట్స్ అండి. బేసిక్గా వైల్డ్ ఎలిఫెంట్స్ వేరు, ట్రైన్డ్ ఎలిఫెంట్స్ వేరు అన్నమాట. సో ఈ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ని తీసుకొచ్చి ఏవైతే మనకి వైల్డ్ నుంచి అంటే అడవుల్లో నుంచి వచ్చే ఎలిఫెంట్స్ ఏవైతే ఏనుగులు ఏవైతే ఉంటాయో వాటిని తిరిగి మళ్ళీ అడవులకు పంపించడం కోసం అని చెప్పేసి వీటికి స్పెషల్గా ట్రైన్ చేయడం జరుగుతుంది. సో దీనికని చెప్పేసి యాక్చువల్లీ ఇప్పుడు మన నెల్లూరు ఈ డిస్ట్రిక్ట్స్లలో ఎక్కువగా ఎలిఫెంట్స్ యొక్క బెడద అనేది ఉంది. సో వాటిని తగ్గించడం కోసం అని చెప్పేసి ట్రైన్డ్ ఎలిఫెంట్స్ ఈ కుంకీ ఎలిఫెంట్స్ని కర్ణాటక నుంచి తీసుకురావడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉందన్నమాట. సో ట్రైన్డ్ క్యాప్టివ్ ఏషియన్ ఎలిఫెంట్స్ కుంకీ ఎలిఫెంట్స్ స్పెషలైజ్డ్ ఇన్ నాన్ వైలెంట్ కాన్ఫ్లిక్ట్ రెసొల్యూషన్. సో ఏవైతే అడవి ఏనుగులు వచ్చి ధ్వంసం చేస్తాయో వాటిని కంట్రోల్ చేసి తిరిగి మళ్ళీ అడవులోకి పంపించేందుకు ఈ కుంకీ ఎలిఫెంట్స్ హెల్ప్ అవుతాయి అన్నమాట. సో కుంకీ మీన్స్ హెల్పర్, పర్షియన్ ఆరిజిన్. సో ఒబీడియంట్లీ ఓన్లీ టు మహూద్స్ ఎవరైతే ఉంటారో అంటే బేసిక్గా ఆ ఎలిఫెంట్స్ని మనకి క్యాప్టివ్ చేసేటువంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మహూద్స్ అంటారు. సో 4 ట్రైన్డ్ కుంకీస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కు తరలించడం జరుగుతుంది. తరచుగా హ్యూమన్ అండ్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి, వాటిని అరికట్టడం కోసం అని చెప్పేసి. ఓకే, సో ఇదంతా కూడా తెలుగు వర్షన్. నెక్స్ట్ వచ్చేసి మహమ్మద్ డ్యామ్ వచ్చేసి న్యూస్లో ఉంది. మహమ్మద్ డ్యామ్ ఏ దేశానికి సంబంధించిందంటే పాకిస్తాన్కి సంబంధించింది. సో బేసిక్గా ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీలో భాగంగా మనము ఇండస్ వాటర్ ట్రీటీని అమలు పరచట్లేదు అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ చెప్పింది కదా. సో దాంట్లో భాగంగానే ఆ వాటర్ సప్లై అనేది ఆపివేయడం వల్ల ఏం ఎఫెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మహమ్మద్ డ్యామ్ ఎందుకు న్యూస్లో ఉందంటే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి లోకల్స్ దీన్ని అపోజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ వల్ల వాళ్ళ యొక్క నివాసాలు అనేటివి డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది, రీలోకేట్ చేయడం జరుగుతుంది, రీహాబిలిటేట్ చేయడం జరుగుతుంది. అందుకని చెప్పేసి ఈ మహమ్మద్ డ్యామ్ ఇప్పుడు న్యూస్లో ఉంది. ఓకే, సో ఇది లొకేషన్ వచ్చేసి స్వాత్ రివర్ ఏదైతే ఉందో స్వాత్ రివర్ ఖైబర్ పఖ్తుంగ్వా రీజియన్లో ఈ రివర్ అనేది ఉంటుంది, స్వాత్ రివర్. సో ఈ స్వాత్ రివర్ పైన మహమ్మద్ డ్యామ్ అనేది నిర్మించడం జరుగుతుంది. ఖైబర్ పఖ్తుంగ్వా రీజియన్ పాకిస్తాన్లో ఉండడం జరిగింది. సో దీని హైట్ వచ్చేసి 230 మీటర్స్. సో దీని స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి 1.230
39 మిలియన్ ఎకర్ ఫీట్ అనేది ఉండడం జరిగింది. కన్స్ట్రక్షన్ బిగిన్ ఇన్ 2019. సో టార్గెట్ డిసెంబర్ 2025 కల్లా ఫినిష్ చేయడం జరుగుతుంది. సో మేజర్గా హైడ్రో పవర్ కోసం అని చెప్పేసి చేయడం జరుగుతుంది. 2862 గీగావాట్స్ యొక్క పర్ అవర్తోని యాన్యువల్లీ ఇది ప్రొడక్షన్ చేయడం కోసం అని చెప్పేసి, హైడ్రో పవర్ ప్రొడక్షన్ కోసం అని చెప్పేసి ఈ డ్యామ్ని కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. వాటర్ సప్లై వచ్చేసి 300 మిలియన్ గ్యాలన్స్ పర్ డే టు పెషావర్. బేసికల్లీ 90% ఇరిగేషన్ ఈ ఏరియాలో ఇవ్వడానికి దీనికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఏదైతే ఖైబర్ పఖ్తూన్ఖ్వా రీజన్ ఉందో అక్కడ 90% అగ్రికల్చర్కి ఇది ఇరిగేషన్ ఇచ్చేందుకు ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈ డ్యామ్ని బిల్డ్ చేస్తున్నారు. సో బూస్ట్ అగ్రికల్చర్, మిటిగేట్ రిస్క్. సో క్రిటికల్ ఆఫ్టర్ ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్ బై ఇండియా. సో ఈ ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్ చేసిన తర్వాత ఈ రివర్కి వాటర్ అనేది చాలా తక్కువ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉందన్నమాట. సో ఇండియా యాజ్ అప్పర్ రిపేరియన్ ఛాలెంజెస్ పాకిస్తాన్ వాటర్ సెక్యూరిటీ, డ్యామ్ ఆఫర్స్ ఏ బఫర్ అగైనెస్ట్ పొటెన్షియల్ ఫ్లో డిస్ట్రప్షన్స్ కోసం. ఓకే, సో ఇదంతా కూడా మహమ్మదన్ రివర్. సో ఈ రివర్ ఎక్కడ ఉందంటే స్వాట్ రివర్ అండ్ పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఇంతే. ఓకే, ఇది తెలుగు వర్షన్ అండి. సో రాసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ సరోజ్ ఘోష్. సో వీరు రీసెంట్గా ఎట్ ది ఏజ్ ఆఫ్ 89 వీరు మరణించడం జరిగింది. సో వీరి యొక్క స్పెషాలిటీ ఏంటంటే వీరు పియనీర్ ఇండియా సైన్స్ మ్యూజియం. ఓకే, పియనీర్ ఇన్ ఇండియా సైన్స్ మ్యూజియం అంటే ఇండియాలో సైన్స్ మ్యూజియాలను ఎస్టాబ్లిష్ చేయడంలో వీరు చాలా ఎక్కువగా కీ రోల్ చేయడం జరిగింది. అందుకని చెప్పేసి ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరు? సరోజ్ ఘోష్ గారు. సరోజ్ ఘోష్ గారు ఇటీవల మరణించిన సరోజ్ ఘోష్ గారు ఏ రంగంలో నిష్ణాతులు అంటే వీరు ఇండియాలో సైన్స్ మ్యూజియంస్ని ఎస్టాబ్లిష్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారు. సో పియనీర్ ఆఫ్ ఇండియా సైన్స్ మ్యూజియం మూవ్మెంట్. ఓకే, ఎప్పుడు మే 17, 2025 రోజున మరణించడం జరిగింది ఎట్ ది ఏజ్ ఆఫ్ 89. సో వీరిని ఏమని పిలవడం జరుగుతుంది? ఫాదర్ ఆఫ్ ఇండియా సైన్స్ మ్యూజియం అని కూడా పిలవడం జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ ఇండియా సైన్స్ మ్యూజియం. సో వీరు ఫౌండింగ్ డైరెక్టర్ ఆఫ్ ది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్లో కూడా అంటే ఈ సైన్స్ మ్యూజియంని ఎస్టాబ్లిష్ చేయడంలో వీరి యొక్క కీలక పాత్ర ఉంది అని చెప్పడం జరుగుతుంది. సో లెడ్ టు ది డీసెంట్రలైజ్డ్ సైన్స్ సెంటర్ మోడల్ అక్రాస్ ఇండియా. సో మేజర్గా సైన్స్ మ్యూజియంస్ అంటే సైన్స్ రిలేటెడ్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక ప్లేస్కు తీసుకొచ్చి ఎక్స్పోజ్ చేసేందుకు అని చెప్పేసి సైన్స్ మ్యూజియంస్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో అలాంటి డీసెంట్రలైజ్ అంటే వికేంద్రీకరణ చేయడం కోసం అని చెప్పేసి అంటే డిస్టిక్ లెవెల్లలో, మండల్స్ లెవెల్లలో ఈ సైన్స్ మ్యూజియంస్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి కూడా వీరు ఎక్కువగా పేర్కొనడం జరిగింది. ఓకే, టౌన్ హాల్ మ్యూజియం ఎట్ కోల్కతా, అదేవిధంగా పార్లమెంట్ మ్యూజియం ఇన్ న్యూఢిల్లీ, రాష్ట్రపతి భవన్ మ్యూజియం న్యూఢిల్లీలో కూడా వీరు ఏది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం వారే నిర్వహించడం జరుగుతుంది. ఓకే, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం సంబంధించి దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1978లో. దేని కింద వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? కోల్కతాలో. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం వచ్చేసి 1978లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ మ్యూజియం, ఆ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం ఏదైతే ఉందో నేషనల్ కౌన్సిల్ సైన్స్ మ్యూజియం వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కిందికి రావడం జరుగుతుంది. హెడ్ క్వార్టర్ వచ్చేసి కోల్కతాలో ఉంది. 26 సైన్స్ సెంటర్స్, మ్యూజియంస్ నేషన్ వైడ్గా ఇది ఆపరేట్ చేస్తూ ఉంది. సో ఈ సైన్స్ మ్యూజియంని ఎస్టాబ్లిష్ చేయడం, నేషనల్ కౌన్సిల్ సైన్స్ మ్యూజియంని ఎస్టాబ్లిష్ చేయడంలో డాక్టర్ సరోజ్ ఘోష్ గారి యొక్క పాత్ర చాలా కొనియాడదగినది. ఓకే, సో ఇదంతా కూడా మనకి తెలుగు వర్షన్. సో మీరు జస్ట్ పాజ్ చేసేసుకొని రాసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గుమ్ రైల్వే స్టేషన్. సో ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే బేసిక్గా ఇప్పుడు రాబోయే ఎన్టీపీసీ ఎగ్జామ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ తరుణంలో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఈ గుమ్ రైల్వే స్టేషన్లోనే, ఈ గుమ్ రైల్వే స్టేషనే దేశంలోని అతి ఎత్తైన ప్రదేశంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ అన్నమాట. ఓకే, సో బేసిక్గా గుమ్ వచ్చేసి వెస్ట్ బెంగాల్కి సంబంధించిన లొకేషన్లో ఉంది. సో బేసిక్గా 2258 మీటర్స్ అంటే సముద్ర మట్టానికి 2258 మీటర్ల ఎత్తున ఈ గుమ్ రైల్వే స్టేషన్ లొకేట్ అయి ఉంది. సో పార్ట్ ఆఫ్ ది డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే దాంట్లో భాగంగా ఇది ఉందన్నమాట. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ఏదైతే ఉందో పార్ట్ ఆఫ్ ది డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే పార్ట్లో ఉండడం జరిగింది. సో బేసిక్గా దీన్ని ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది? రీచ్డ్ బై రైల్ ఇన్ 1881, పార్ట్ ఆఫ్ ది రైల్వే ఎక్స్పెన్షన్ ఫర్ సిలిగురి కారిడార్ ఏదైతే ఉందో దానికోసం అని చెప్పేసి. సో మే ట్రావెల్ ఫ్రమ్ కోల్కతా టు డార్జిలింగ్ ఫాస్టర్ అండ్ మోర్ యాక్సెసిబుల్. సో
సీనిక్ జర్నీ. బేసిక్గా ఈ బాటిసియా లూప్ ఏదైతే ఉందో ఇది బేసిక్గా ఇక్కడ ఒక కర్వ్ ఉంటుంది. ఆ కర్వ్లో మొత్తం లొకేషన్ కనుక చూస్తే చాలా సీనరీగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇది చాలా ఫేమస్ అన్నమాట. బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేశంలోనే అతి ఎత్తు పైన ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఏది అంటే హైయెస్ట్ లొకేషన్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఏదంటే గుమ్ రైల్వే స్టేషన్. ఓకే, సో ఇదంతా కూడా మనకి తెలుగు వర్షన్. సో బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్ మిసైల్స్ అండి. మనకు బ్రహ్మోస్ వచ్చేసి మనకి ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవ్వడం జరుగుతుంది. 2 దేశాలు దీన్ని సంయుక్తంగా బిల్డ్ చేయడం జరుగుతుంది, మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. ఒకటి భారత్, నెక్స్ట్ రష్యా. సో బ్రహ్మపుత్ర అదేవిధంగా రాస్కామ్ రివర్ల పేరు మీదుగా బ్రహ్మోస్ అనే మిసైల్ని డెవలప్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా బ్రహ్మోస్ మిసైల్స్లో పాటుగా నెక్స్ట్ జనరేషన్ మిసైల్ అంటే లైటర్ అండ్ వెరీ లీథల్ వెపన్ కావాలి కాబట్టి టెక్నాలజీ మారుతున్న కొద్దీ దాని యొక్క జనరేషన్స్ మారుతాయి. సో ఇప్పుడు ఏది బ్రహ్మోస్కి సంబంధించిన నెక్స్ట్ జనరేషన్ మిసైల్ న్యూస్లో ఉండడం జరిగింది. సో స్మాలర్, లైటర్ అండ్ మోర్ వర్సటైల్ సక్సెసర్ టు బ్రహ్మోస్. అంటే ప్రీవియస్ బ్రహ్మోస్ కంటే ఇది చిన్నగా ఉండడం, లైటర్గా ఉండడం, అదేవిధంగా మోర్ వర్సటైల్గా ఉండడం దీని యొక్క స్పెషాలిటీ. ఎవరెవరు డెవలప్ చేస్తున్నారు సంయుక్తంగా అంటే డెవలప్డ్ బై డిఆర్డిఓ, అదేవిధంగా ఎన్పిఓ మషినో స్టరేస్నేషియా ఏదైతే ఉందో రష్యాకి సంబంధించిన కంపెనీ. ఇరువురు కూడా సంయుక్తంగా బిల్డ్ చేయడం జరుగుతుంది. సో ప్రిసిషన్ ఎయిర్ స్ట్రైక్, ఎయిర్, ల్యాండ్, సీ, సబ్మరైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా దీన్ని ప్రయోగించే విధంగా డెవలప్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది ఒరిజినల్ బ్రహ్మోస్ మిసైల్తో పోల్చుకున్నప్పుడు చాలా చిన్నగా లైటర్గా ఉండి ఎక్కువగా ప్రయాణించే శక్తి కలది కాబట్టి చాలా స్మార్టెస్ట్ వేలో దీన్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. సో వెయిట్ వచ్చేసి 1.5 టన్స్ ఉంటుంది. ప్రీవియస్ది వచ్చేసి 2.5 టన్స్, అంటే ఒరిజినల్ బ్రహ్మోస్ వచ్చేసి 2.5 టన్స్ ఉంటుంది. సో మ్యాక్స్ స్పీడ్ వచ్చేసి 2.8. ఓకే, సూపర్ సోనిక్ మిసైల్ రేంజ్లో వెళ్తుంది. అదేవిధంగా 400 to 450 కిలోమీటర్స్, సో 800 కిలోమీటర్స్ వరకు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. లో రాడార్ సిగ్నేచర్, అడ్వాన్స్డ్ స్టెల్త్ టెక్నాలజీస్ కూడా దీని సొంతం అన్నమాట. ఓకే, డిప్లాయబుల్ అండ్ తేజ, సుకోయ్ M30 ఏదైతే ఉందో దాని ద్వారా రఫేల్ నావెల్ షిప్స్, సబ్మరైన్స్ వీటన్నిటిలో కూడా వాడుకునే విధంగా ఈ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ది బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్ మిసైల్ని డెవలప్ చేస్తున్నారు. సంయుక్తంగా డెవలప్ చేసేది ఎవరు అంటే డిఆర్డిఓ, ఎన్పిఓ, మషినో స్టరేషినియా ఏదైతే ఉందో రష్యాకు సంబంధించిన వారు, వీరు దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఓకే, ఇది తెలుగు వర్షన్. సో మీరు సింపుల్గా పాస్ చేసుకొని రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి కదండి మన హైదరాబాద్లో. సో మన మిస్ వరల్డ్ పోటీలో భాగంగా టాలెంట్ ఛాంపియన్గా ఇండోనేషియాకు సంబంధించిన ఎవరైతే మిస్ వరల్డ్ పోటీలో పాల్గొంటున్నటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఇండోనేషియాకు సంబంధించిన ఆవిడకి ఈ మిస్ వరల్డ్ టాలెంట్ ఛాంపియన్ అనేది రావడం జరిగింది, ఇండోనేషియాకు సంబంధించిన అమ్మాయికి. ఓకే, సో వారి పేరు కనుక చూసుకున్నట్లయితే వరల్డ్ టాలెంట్ ఫినాలేలో 24 దేశాల నుంచి పాల్గొనడం జరిగింది. పోటీ పడగా ఇండోనేషియా అయినటువంటి ఎవరైతే ఉన్నారో మోనికా కేజియా సెంబరింగ్ ఎవరైతే ఉన్నారో వీరు పియానో వాయిస్తూ సాంగ్ పాడడం వల్ల వారి యొక్క టాలెంట్ని గుర్తించి వారికి వరల్డ్ ఛాంపియన్గా ఇవ్వడం జరిగింది. మిస్ వరల్డ్ టాలెంట్ ఛాంపియన్గా ఇండోనేషియాకు సంబంధించిన అమ్మాయికి రావడం జరిగింది. ఆమె పేరు కంపల్సరీ ఇంపార్టెంట్. ఏంటి? మోనికా కేజియా సెంబరింగ్. అదేవిధంగా వారి యొక్క టాలెంట్ ఏంటంటే పియానో వాయిస్తూ సాంగ్ పాడడం. సో అందుకు గాను వారికి టాలెంట్ ఛాంపియన్గా అవార్డు రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మారిషస్కు చాగోస్ దీవులను ఇవ్వడం జరిగింది. సో మారిషస్కు సంబంధించిన ఏవైతే హిందూ మహాసముద్రంలో మారిషస్కు సంబంధించిన కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి. సో ఇవి ఈ చాగోస్ ఆర్చిపెలాగో ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ చాగోస్ ఆర్చిపెలాగో ఐలాండ్స్ యాక్చువల్లీ మారిషస్కు సంబంధించినవి. కానీ ఈ మారిషస్ ఒకప్పుడు బ్రిటన్ చేతిలో ఉండడం వల్ల ఆ చిన్న ఏవైతే మనకి చాగోస్ ఐలాండ్స్ ఉన్నాయో వాటిని ఇంకా తిరిగి బ్రిటన్ మారిషస్కి ఇవ్వలేదు, మారిషస్కి స్వాతంత్రం ఇచ్చినప్పటికి కూడా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ చాగోస్ ఆర్చిపెలాగో ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రిటన్ తిరిగి మారిషస్కి ఇవ్వడంతో పూర్తిగా సార్వభౌమత్వాన్ని ఇచ్చేసినట్లయిందన్నమాట. సో హిందూ మహాసముద్రంలోని చాగోస్ దీవులపై బ్రిటన్ తన సార్వభౌమత్వాన్ని మారిషస్కు బదిలీ చేసే ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. సో ఈ ఒప్పందం ఏదైతే ఉందో ఈ ఒప్పందాన్ని కూడా భారత్ స్వాగతించడం ఒక విశేషం. ఓకే,
గురువారం ప్రకటించారు. ఎవరు? బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్. ఓకే, కీర్ స్టార్మర్. దీంతో సుమారు 2 దశాబ్దాలుగా ఆ ద్వీప సమూహంపై తమ ఆధిపత్యాన్ని బ్రిటన్ వదులుకున్నట్లయింది. ఓకే, సో బేసిక్గా దిస్ ఈజ్ ది ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో చూసినటువంటి చాగోస్ దీవులు కానీ చాగోస్ ఆర్చిపెలాగో దీవులు దేనికి సంబంధించినవి అంటే మారిషస్కు సంబంధించినవి. అవి ఇప్పటి వరకు బ్రిటన్ ఆధీనంలో ఉండేవి. ఓకే, అదేవిధంగా గోల్డెన్ డోమ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే గోల్డెన్ డోమ్. సో బేసిక్గా మనకి ఐరన్ డోమ్, గోల్డెన్ డోమ్ అని న్యూస్లో ఉంటున్నాయి. ఐరన్ డోమ్ అంటే శత్రు దేశాల నుంచి వచ్చేటువంటి వేరియస్ క్షిపణులను ఆకాశంలోనే డ్రోన్స్ని కానీ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ని ఆకాశంలోనే డిస్మాంటిల్ చేసేందుకు అని చెప్పేసి ఒక క్షిపణులు ఇతరత్ర వాటితోని ఒక డోమ్ సిస్టమ్ని క్రియేట్ చేసేదే ఈ ఐరన్ డోమ్ అన్నమాట. సో అదేవిధంగా అణుబాంబులు వేసినప్పటికీ కూడా వాటిని ఆకాశంలోనే డిస్మాంటిల్ చేసేందుకు అని చెప్పేసి గోల్డెన్ డోమ్ని బిల్డ్ చేస్తున్నారు. ఎవరు? అమెరికా వాళ్ళు, యుఎస్ఏ వాళ్ళు. సో మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ గోల్డెన్ డోమ్ని బిల్డ్ చేస్తున్నారు. సో ఈ గోల్డెన్ డోమ్ డెవలప్మెంట్లో భాగంగా కూడా మేము కూడా జాయిన్ అవుతాము అని చెప్పేసి ఎవరు పేర్కొనడం జరిగింది? కెనడా ప్రధాని మార్క్ కార్నీ గారు వెల్లడించడం జరిగింది. అమెరికా నిర్మిస్తున్న గోల్డెన్ డోమ్ ప్రాజెక్టులో నిర్మాణంలో భాగమయ్యేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో చర్చలు జరుపుతున్నట్లు కెనడా ప్రధాని మార్క్ కార్నీ గారు వెల్లడించారు. సో భవిష్యత్తులో తమ గగనతలంలోకి ఏ క్షిపణి ప్రవేశించకుండా ఏ అణ్వాయుధము సమీపించకుండా గోల్డెన్ డోమ్ అనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ నిర్మాణాన్ని అమెరికా శ్రీకారం చుట్టింది. సో దాని కోసం అని చెప్పేసి మేము కూడా పార్ట్ అవుతాము అని చెప్పేసి న్యూస్లో ఉన్నారు. సో ఇప్పుడు ఏంటి క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తాడు అంటే ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచినటువంటి గోల్డెన్ డోమ్ దేనికి సంబంధించిందంటే ఇదొక ఐరన్ డోమ్ మోడల్. సో శత్రు దేశాలకు సంబంధించిన క్షిపణులు కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ కానీ అణ్వాయుధాలు కానీ ఆ దేశం మీద దాడి చేసినట్లయితే అవి ఆకాశంలోనే డిస్మాంటిల్ చేసే విధంగా ఒక మిసైల్ సిస్టమ్ని క్రియేట్ చేస్తున్నారు. అదే గోల్డెన్ డోమ్. సో డెవలప్ చేస్తున్నటువంటి కంట్రీ ఇంపార్టెంట్ యుఎస్ఏ. మనం ఐరన్ డోమ్ని దేనిలో చూసాము? ఇజ్రాయెల్కి సంబంధించింది. సో ఇవి కంపల్సరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అన్ని క్లాసెస్ కూడా మేము ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. మాకు కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో నోటిఫికేషన్స్ వచ్చాక చదవడం కంటే నోటిఫికేషన్స్కి ముందే చదవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ వాల్యుబుల్ టైం అంతా కూడా మీరు రివిజన్కి కేటాయిస్తే మీరు ఖచ్చితంగా జాబ్స్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్ వాచ్ అవర్ వీడియోస్ and also share our channel. Thank you so much.